దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధానంలో జతపరచబడబోతున్న వధువు అలాగే వధువుకి ప్రభుత్వ హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. నేను వారి గారికి నవ్య గారికి ప్రభుత్వ నా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మరి చదవబడిన వాక్యాలను మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఎలాగైనా రాయబడినది. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వాని కొరకు చేయని అనుకుని రాయబడిన ప్రకారంగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వాని కొరకు చేయని అనుకుని దేవుడు ఏం చేశాడు అంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలిగించేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసంతో కూర్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నుండి తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసంగా, ఇది నరులోని తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. ఇలాగ నా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కావున దేవుడు వానికి సాటి అయిన సహాయముగా దేవుడు ఏం చేశాడంటే స్త్రీని నిర్మించి ఉన్నాడు. ఇప్పుడు వేణుబాబు గారు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కావున దేవుడు సాటి అయిన సహాయముగా నవ్యప్రియాన్ని ఈ రోజున జతపరుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వాక్యంలో రాయబడిన మాటను మనం చూసినట్లయితే అప్పుడు అంటున్నాడు కదా, ఆదాము ఏమంటున్నాడంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనక నారి అనబడు. పురుషుడంట తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకుంటాడు, వారు ఏక శరీరమై ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4లో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. అలాగే ఆదికాండం 24:50లో కూడా ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఈ రోజు రాత్రికాల సమయంలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కావున దేవుడు సాటి అయిన సహాయమును స్త్రీనిగా నిర్మించి ఆ రోజున ఆదాముకి దేవుడు ఎలాగైతే అవనిచ్చుకున్నాడో, ఈ రోజున మన మధ్యలో ఉన్న వేణుబాబు గారికి దేవుడు ఏం చేస్తాడంటే నవ్యప్రియని దేవుడు జతపరిచి సాటి అయిన సహాయముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది దేవుని వలన కలిగిన కార్యము. అలాగనే ఘనమైనది, విలువైనది. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధానంలో వీరిని జతపరుస్తున్నందుకు దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఈ జతపరచబడుతున్న వీరిద్దరూ కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను దేవుడి సన్నిధానంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందాక మనం వాక్య లేఖనాల్లో చదువుకున్న ప్రకారముగా మరి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకుంటాడు, వారు ఏక శరీరమై ఉంటారు. సృష్టి అలాగున కొనసాగున్నట్లుగా దేవుని యొక్క ప్రణాళిక చెప్పున స్త్రీలను పురుషులుగా నిర్మించి దేవుడు వారిని భార్యాభర్తలుగా ఏర్పరిచి ఉన్నారు. ఇప్పుడు మీరు వరుడు వధువుగా ఉన్నారు, కానీ మరి కొద్దిసేపట్లో మీరు భార్యాభర్తలుగా మార్చబడబోతా ఉన్నారు. భర్త అనగా యజమానుడు. కాబట్టి యజమానుడు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి. వరుడు వధువుగా ఉన్న మీరు జతపరచబడిన తర్వాత భార్యాభర్తలుగా ఉన్న మీరిద్దరు కూడా ఎలా ఉండాలనేది ఒక 2 విషయాలు నేను ఈ రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధానంలో తెలియజేస్తున్నాను. మొదటగా భార్యకి, స్త్రీల గురించి దేవుడు చెబుతున్నాడు. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి,
క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నాడుగా పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘం క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. స్త్రీల గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే తమ సొంత పురుషుల కంటే ఇప్పుడు మీ సొంత పురుషుడు వేణుబాబు గారు, ఆయనకి మీరేం చేయాలంటే లోబడి ఉండాలి. ఆయన నీకు శిరస్సై ఉన్నాడు. అనగా శిరస్సు అనగా హెడ్ అన్నమాట. ఆయన నీకు యజమానుడుగా ఉన్నాడు. కాబట్టి యజమానుడు ఏదైతే చెబుతున్నాడో, యజమానుడు దేన్నైతే ఆజ్ఞాపిస్తున్నాడో, యజమానుడు దేన్నైతే కోరుకుంటున్నాడో అలాగున యజమానుడికి లోబడి ఉండాలి. ఆయన మాట వినాలి అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. సంఘం క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. భారీగా ఈ రోజున దేవుడిని నియమించి ఉన్నాడు. నీ సొంత పురుషులకి నువ్వు ఏం చేయాలి అంటే ప్రతి విషయంలో కూడా లోబడి ఉండాలి. మరి భార్యకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది. మరి అలాగనే పురుషుడికి దేవుడు ఏం ఆజ్ఞ ఇస్తున్నాడంటే పురుషులారా మీరు నీ భార్యలను ప్రేమించుడి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేత అది కనకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యంతో స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తాను అప్పగించుకొనవలెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. ఇక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పురుషుడు కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అయ్యా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. క్రీస్తు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో, తన ప్రాణాన్ని అర్పించాడో, ఎలాగైతే క్రీస్తు తన రక్తాన్ని చిందించాడో సంఘం కొరకు, అటువనే పురుషుడు కూడా ఏం చేయాలంటే తన భార్యను ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలి? ఊపిరి ఉన్నంత వరకు ప్రేమించాలి. ఎంతో భారమైన బాధ్యత ఈ రోజున దేవుడిని చేతుల్లో పెడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న నీ భార్యను ఏనాడు కూడా దూషించకూడదు, ఏడిపించకూడదు, పట్టకూడదు, వెలివేయకూడదు, ఎడబాయకూడదు. ఆమెను ఏనాడు కూడా కలంకము లేకుండా నిర్దోషముగా పవిత్రముగా భావించి ఆమెను ఎల్లవేళలా కూడా నీవు ఒక మంచి యజమానుడుగా ఏలుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి తండ్రిని తల్లిని విడిచి ఈ రోజున మీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను హత్తుకోబోతున్నావు. మీరు ఏక శరీరముగా ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావు, నీ శరీరాన్ని నీవు ఎలాగైతే ప్రేమిస్తున్నావు, అలాగే ఈ రోజు నుండి వధువు వరుడుగా ఉన్న మీరు మరి కొద్దిసేపట్లో భార్య భర్తలుగా కాబోతున్నారు. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుడు కావున నీ భార్య అయినా దేవునికి అనుగ్రహించిన ఆ యొక్క వ్యక్తిని నీవు ప్రేమించి ఆమె కొరకు నీవు ప్రయాసపడాల్సిందిగా ఎంతైనా ఉన్నది. దేవుడి సన్నిధానంలో ఈ మాటలు దీవించబడదు కాక. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ కుమారుడికి నీ కుమార్తెకి మీరు అందించిన మాటలు బట్టి నీకు వందనాలు. ఈ సన్నిధానంలో జతపరచబడబోతున్న ఈ బిడ్డలను నీవు దీవించు. నీ శక్తిని నీ బలాన్ని ఉంచండి. మరి వేణుబాబు గారిని నలుప్రియ గారిని దీవించి ఆశీర్వదించి వీరికి ప్రభా సంతానాభివృద్ధి కలుగు చేసి అయా వీరు జీవితాంతము కూడా అయా తండ్రి పాలు తేలిలాగా కలిసి మీ బిడ్డలు అయా తండ్రి అతి మధురమైన జీవితాన్ని జీవించడానికి ఎందుకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.